జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి ఒకటే అంటున్నాడు, ఇంకొక సంవత్సరంన్నరలో నేను పాదయాత్రకు వస్తాను, పాదయాత్రలో రోజు సాయంత్రం పూట సినిమా చూపిస్తాను, రోజు ఒక సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడుకి అంటున్నాడు కదా. ఎలా చూడాలంటారు అసలు ఆ వ్యాఖ్యల్ని? ఈ సినిమాల గోల్ ఏంటంటారు, లేదంటే ఆయనకి రప్ప ఏంటంటారు, 2.0 ఏంటంటారు? అసలుకి ఏంటి ఇది? పదే పదే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? ముందుగా అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను రేపు వచ్చే సంవత్సరం నుంచి అంటున్నారు. కరెక్టే, చేయండి, తప్పే ఉంది. గతంలో పాదయాత్ర చేశారు, మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారం ఇచ్చారు. గత పాదయాత్ర పరిస్థితి ఏంటండి? గతంలో చేసిన పాదయాత్రకు మీరు చేసిన న్యాయం ఏంటండి? ప్రజల దగ్గర నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయా, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయా, ఎక్కడెక్కడ ఎన్ని పొలాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ మైనింగ్ ఉందా, అవన్నీ తెలుసుకొని అవన్నీ దోచుకోవడానికి మీరు గతంలో ముఖ్యమంత్రి ఇచ్చేశారు. మళ్ళీ ఇంకా ఇది కాదండి, గతంలో అన్ని దోచేసుకున్నారు. మీరు పాదయాత్ర చేసి ప్రజలకు ఒరిగేది ఏం లేదు. మీరు పాదయాత్ర కాదు, పొడులు దండాలు పెట్టినా కానీ ఏం ఉండదు. పాదయాత్ర చేసుకోవటమే మీరు. ఇక అయిపోయింది మీ సినిమా. పాదయాత్ర చేయటాలు, పొరులు దండాలు పెడతాలనేవి పూర్తిగా పక్కన పెట్టేశారు మిమ్మల్ని. మళ్ళీ 2.0 అంట, 1.0లోనే మీరు ఏమీ చేయలే. కక్ష సాధింపు రాజకీయం అంటే మీకు ప్రజలు నమ్మి మీకు 151 సీట్లు ఇచ్చారు. మిమ్మల్ని ప్రజలు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలకు న్యాయం చేస్తారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టో, ప్రతిపక్ష నాయకులు చేసో రాజకీయం చేద్దామని అది కాదు. రాజకీయం అంటే ఎంతవరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వరకే రాజకీయం. ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కానీ అతను వేరే పార్టీ అయినా నియోజకవర్గం అయినా మనం పని చేయాలా. మా స్థాయిలో, మేము చిన్న స్థాయిలోనే మేము వేరే పార్టీ లీడర్ వస్తే పని చేసి పెడతాం. మా ముఖ్యమంత్రి గారు, మా చంద్రబాబు నాయుడు గారు నేర్పింది మాకు అది కాదు. ప్రజలు ప్రభుత్వం లేనప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వంలో వచ్చాక ప్రతిపక్ష నాయకుడు, అవతల పార్టీ నాయకుడు కూడా పని చేసి పెట్టే పని నేర్పారు, నీతి మాకు నేర్పారు. మీరట్ట కాదు, మీరు వస్తే రప్ప అదే ఈ రప్ప కోసం భయపడతాం జనాలు. మీరు వస్తే మంచి చేస్తానంటలా, మీరు రప్ప ఆడిస్తా, సినిమా చూపిస్తా. ఆ సినిమా చూపిస్తానే నువ్వు ఇక్కడి నుంచి లేకుండా బెంగళూరు పోయావు. ఇక ఈసారి మాత్రం ఫారెన్ వెళ్ళిపోవాలి, అదే పైకి వెళ్ళిపోవాలి. నువ్వు రప్ప కాడికి వెళ్తే నువ్వు ఇప్పటికైనా మారయ్యా జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి ఏం చేయాలో ఆలోచించు. రప్ప ఏంటి, 2.0 ఏంటి? ప్రజలకు నేను వస్తే ఇది చేయగలుగుతాను, ఇది చేస్తాను. గతంలో మిమ్మల్ని నమ్మి చేశాను, నేను మోసం చేశాను, ఈసారి అట్లా చేయను, ఈసారి నీతిగా చేస్తానని నీ దగ్గర నీకే లేదు. నీ మీద నీకే నమ్మకం లేక నేను అది చేస్తాను, ఇది చేస్తానని ఇప్పుడు పాలక పక్షాన్ని బెదిరించాలని చూస్తున్నాం. బెదిరించడానికి, భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నది ప్రజలు పక్షాన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నదారు. దానివల్ల నీవు కాదు, మీ నాన్న లాంటి వాళ్ళే ఇక్కడ ఇదైపోయి తల్లకిందులు అయిపోయి ఉన్నారు. నువ్వు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని పర్రాలు యాత్రలు చేసినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తించుకోవాలా. మీరు రాష్ట్ర భవిష్యత్తులో అత్యంత కీలకమైంది అంటే విద్యార్థుల దగ్గర నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా ఎంతో ముఖ్యమైంది. ఏదైతే రాజధాని ఉందో, రాజధాని మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటైన సందర్భంలో కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా, ఆయన ఎందుకని అటెండ్ కాలేకపోయాడు అనుకోవాలంటారు? ఏమండి, ఆయన అటెండ్ అవ్వాలంటే ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలా. ముందు ఆయన మైండ్ సెట్ ఆయనకి లేదు. ఏ స్టాండ్ అనేది లేదు. కింద వాళ్ళ నాయకులు కరెక్ట్గానే ఉన్నారు. కానీ సార్, మనం ఏదో ఒక స్టాండ్ తీసుకుందాము, మనం 3 రాజధానులు కట్టుబడదామా, లేదా ఒకటే రాజధాని, ఏకైక రాజధాని అమరావతి కింద చేద్దామా అంటే ఏది తేల్చుకోలేక, వాళ్ళ నాయకులకి సమాధానం చెప్పలేక, రేపొద్దున అసెంబ్లీ బెంగళూరు పారిపోయిన వ్యక్తి అతను ప్రజలకి ఏం చేయగలుగుతాడంటే వాళ్ళ నాయకులకి అతను సమాధానం చెప్పలేకపోతున్నాడు. ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాల కోసం అతను కట్టుబడేవాడు కాదు. రాష్ట్ర ప్రయోజనాలు గాలి కుదిరేసే పరిస్థితి అతను ముఖ్యమంత్రి పదవి గతంలో ఉన్న 5 ఏళ్ళు ఏం చేశాడంటే అతను ఏమీ చేయలేకపోయాడు, ఏమి చేయలేడు కూడా. ఆయన ఏం చేయాలో ఇప్పుడు అర్థం కావట్లా. అతను కేవలం రియల్ ఎస్టేట్ చేయడం కోసమే 3 రాజధానులను ఎత్తుకున్నది. ఒకవేళ 3 ఒకే రాజధాని అంటే ఆ రాజధానికి పెట్టుబడులు తెచ్చి పని చేయించాలి. అది చేతగాక ఏదో ఒక సంధానం తగాత పెట్టుకుని సోచం చూడటం అనే క్యారెక్టర్ అతనిది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాదు, ముఖ్యమంత్రి ఆలోచన లేదు అతనికి. ఎప్పుడు ఏదో ఒక అల్లర్లు సృష్టించాలా, ఏదో గొడవ పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే గనక నా పనితనాన్ని బయట పెట్టరు అనే భావంతో కేవలం అతనికి ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రాన్ని డెవలప్ చేసే పరిస్థితి లేక, అదే ఒకటే రాజధాని అంటే వాటన్నిటికి పెట్టుబడులు తెచ్చి రాజధాని కట్టాలా, కడితే జీవితాంతం చంద్రబాబు నాయుడు పేరు ఉంటుంది ఎందుకనే భావంతో ఈయన 3 రాజధానులు కాదు, 36 రాజధాని, ఒక్క రాజధాని కట్టలేని వాడు ఏదో సామెత
తల్లికి చీర పెట్టలేని పిన్నమ్మకి బంగారు గాజులు తెస్తానన్న సంధానం ఉంది తన మాటలో. అదొకటి ఆలోచన ప్రజలు గ్రహించాలా. అంటే ఇక్కడ ఎందుకంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు, కానీ ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన అంటుంది ఏంటంటే కనుక మేము అడ్డము కాదు నిలువు కాదు అంటున్నాడు కదా, రాజధానికి మేము అడ్డము కాదు నిలువు కాదు అంటున్నారు కదా, మరి అలాంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చి సమర్థించవచ్చు కదా. మరి అదే చెప్తున్నాను కదండి, ఏ స్టాండ్ లేని నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. నాయకుడు అంటే ఒకటే మాట, ఒకటే స్టాండ్ తీసుకొని ఆయన stand ఒకటే ఉన్నాడు. 3 ప్రాంతాల అభివృద్ధి నా స్టాండ్ అంటున్నాడు. 3 ప్రాంతాల అభివృద్ధి చేయాలి, ఎవరైనా ఈయన ముఖ్యమంత్రి నువ్వన్న 3 ప్రాంతాలు అన్నాడు. ఈయన 13 జిల్లాలు 32 జిల్లాలను కూడా పూర్తిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. నువ్వన్న 3 ప్రాంతాలు అన్నావు. 3 ప్రాంతాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ కాకపోతే ఏది చేయాలన్నా అన్ని ఒక చోట ఉండాలా, రాజధాని అనేది ఒకటే ఉండాలా అనే స్టాండ్లో ప్రపంచ దేశంలో అగ్రరాజ్యమైన అమెరికాలో కానీ ఏ దేశంలో కూడా 3 రాజధానులు లేవు. ఒక రాజధాని రాష్ట్రం కానీ దేశం కానీ పరిపాలన అంతా సుభిక్షంగా అన్ని చోట్ల నడిచే పరిస్థితిని చేయాలనేదే స్టాండు. నీ స్టాండ్ 3 రాజధానులు. నువ్వు గతంలో 5 ఏళ్ళు ఏం చేసావు? ఎవరికి సరే 3 ప్రాంతాలకు ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసావా? ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసావా? కోస్తాన్ని చేసావా? రాయలసీమ ఏ ప్రాంతాన్ని నువ్వు చేయగలిగే చెప్పు. ఉత్తరాంధ్రాన్ని దోచుకున్నావు నువ్వు. ఆ పేరు చెప్పి ఉత్తరాంధ్ర నీ సొంత వాళ్ళందరూ దాచుకున్నారు. అదే నీ అభివృద్ధి. మీరు డెవలప్ అవడం కోసమే కదా, మీరు రాజకీయంగా లబ్ధి పొందడం, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని మీ జోబులు నింపుకోవడమే అభివృద్ధి. మీకు ఇంకా ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి మీకెందుకండి? మీరు చేయను చేతగాని మాటలే సామెతలా చేతగానే వాదన తప్పితే చేత అయితే ఉందా? మరి 3 ప్రాంతాలను అభివృద్ధి చేయగలిగారా మీరు 2019 నుంచి 24 దాకా చేయలేదు. ఇంకా అదే మాట, ఆ మాట ఇని ప్రజలకి ఇసుకెత్తిపోయిందండి. చేసేవాళ్ళు మనం చెయ్యాలా, మీరు చేయలేని మాట ఇది. ఏదో మింగలేక మంగళవారం అనే భావన ఉంది మీది, అంతే తప్పితే ఏమీ లేదు. అంటే ఎందుకని అంటారు ఆ జగన్మోహన్ రెడ్డి తేల్చుకోలేని సందిగ్ధాస్త వ్యవస్థలో ఎందుకున్నాడు? ఆయన అంత సందిగ్ధంలో ఎందుకున్నాడు అనుకోవచ్చు అంటారు. ఇటు దాన్ని సపోర్ట్ చేయలేకపోతున్నాడు, ఇటు వ్యతిరేకించడం లేకపోతున్నాడు. మరి గతంలోనే చూసాం, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. రాజధాని అనేది రాష్ట్రం ఇష్టం అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్నట్టు ఆయన మాట్లాడిన మాటలు, ఇప్పుడు కూడా వాటికే వంత పడే విధంగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవాలంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి గమనించాలా. మీ యొక్క స్వలాభం కాదు, మీ స్వలాభం కోసం చూసి మీరు ఎక్కడ కూర్చుండేదే రాజధాని కాదు. ప్రపంచ దేశాలు చూస్తూనే ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించాలా. ఈ రోజు మీరు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. రేపు భవిష్యత్తు తరాలని గుర్తెదగాల. మీరు భవిష్యత్ తరాలకి మేము ఏమి తలుచుకున్నాం, ఏమి ఇవ్వగలుగుతాం అనేది చూడాలా. ప్రపంచ స్థాయి నగరం అనేది ఉంటేనే మన దగ్గర. ఇప్పుడు నువ్వే అన్నావు, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అందగాడా అని. అందంగా ఆకర్షణీయంగా ఉంటేనే, రాజధాని ఆకర్షణీయంగా ఉంటేనే ప్రజలు కానీ, పక్కన పారిశ్రామికవేత్తలు కానీ, చుట్టుపక్కల దేశాలు కానీ, పారిశ్రామికంగా కానీ, పర్యాటకంగా కానీ అభివృద్ధి చెంది అన్ని దేశాలలో అన్ని పెట్టుబడిదారులు అందరూ ఇండస్ట్రియలిస్టులు రాగలుగుతారు. నువ్వు వికేంద్రీకరణ అంటే ఇంతవరకు ఎక్కడ ఏమి డెవలప్ లేకుండా ఉంటే ఎవరు మనల్ని నమ్మి, ఇప్పుడు అందగాన్ని చూస్తేనే వస్తా సుందరాంగుడు అని చెప్పి నువ్వు అంటున్నావు. ఆ అందం అనేది లేకపోతే, రాజధాని అందంగా లేకపోతే, ఒక చోట ఉండకపోతే మిమ్మల్ని నమ్మి ఎవరు వస్తారండి? రాజధాని నమ్మి ప్రజలు మిమ్మల్ని మీ అందాన్ని చూసి వస్తారు పెట్టుబడులు. మిమ్మల్ని చూసి ఎవరు రారు కదా. మా ప్రపంచ స్థాయి నగరంగా ఉంటేనే మనల్ని గుర్తించగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి అని నా మొహం చూసే పెట్టుబడులు వచ్చినాయి కానీ చంద్రబాబు నాయుడు మొహం చూసి ఒక పెట్టుబడి అని వచ్చిందా అంటున్నాడు. మంచిదేనండి. మీరు ఎక్కడెక్కడ ఏ కంపెనీలు తెచ్చారు చెప్పండి. మీరు మీ 5 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క కంపెనీ అయినా ఒక 10,000 కోట్లతో ఒక పెట్టుబడితో ఒక సంస్థ తేగలిగేదా? ఒక్క సంస్థ అయినా ఒక 1,00,000 మంది, 1,000 మందికి ఉద్యోగాలు కల్పించగలిగారా? ఏదంటే అదేమంటే ఇవి ఇచ్చారు, వాలంటీర్ పోస్టులు ఇచ్చేది అవి కాదండి. ఉద్యోగాలంటే ఉద్యోగాలు కలపడంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలండి. నీ మొహం చూస్తే రారు అని చెప్పి మీకు అర్థమయ్యే ప్రజలు ఈ మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు బాబు గారి వచ్చిన కానీ ఇప్పటికి ఎన్ని లక్షల కోట్లు తెచ్చారు చూడండి. ముసలాయన ఆయన అందగాడు కాదంటారుగా. ముసలాడి దగ్గర ఉన్న కసి పట్టుదల ఇప్పుడు మీ దగ్గర లేదు. మీరు పక్క దేశానికి వెళ్తే చలికి చచ్చి ఓడికి చచ్చిన వాళ్ళు మీరు అందం గురించి, కొరత్వం గురించి మాట్లాడగలుగుతున్నారు. ఏమీ ఉండదు మీ దగ్గర. ఇంకా 4 రోజుల మధ్య మీ పండు ముసలితనం బయటపడింది, అసలు ఏమీ ఉండదు.